మొత్తానికి ఎన్టీఆర్ సోలోగా దేవరతో పాన్ ఇండియా రేంజ్లో కమర్షియల్ సక్సెస్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2లో నటిస్తున్నాడు. ఇక్కడ కూడా డామినేషన్ తారక్దే అని టాక్. ఆయాన్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడట. ఈ సినిమా ఎలాగూ లాస్ట్ స్టేజ్కు వచ్చేసింది. సో దీని తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా పట్టాలెక్కేస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూటింగ్ను స్టార్ట్ చేశాడట. తారక్ 2025 సంక్రాంతి తర్వాత నుంచి షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు టాక్. భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఇప్పటికే రకరకాల టాక్స్ వినిపించాయి. రియల్ లైఫ్ మాఫియా డాన్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా స్టోరీ డెవలప్ చేశారట. ఇక ఈ సినిమాలో తారక్కు జోడీగా కన్నడ భామ రుక్మిణి వసంత్ పేరు బాగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో తారక్తో పాటు మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ను డిజైన్ చేశాడట. ఆ క్యారెక్టర్ కోసం ఓ స్టార్ హీరోని కూడా సంప్రదిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవ్వడంతో హీరో అయితే దానికి సూట్ అవుతాడని ఇలా ట్రై చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. అయితే నార్మల్గా మాత్రం ఇది ఎన్టీఆర్ మూవీగానే ఉంటుందట. కానీ ఒక సపోర్టింగ్ రోల్గా మాత్రం మరో హీరో ఉండే అవకాశం ఉందట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదట. గతంలో కూడా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ను కీలక పాత్రగా చూపించారు. దాదాపు అతని క్యారెక్టర్ సెకండ్ హీరో తరహాలోనే ఉంది. అయితే పార్ట్ 2లో మాత్రం విలన్గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. సో ఇలానే ఇప్పుడు తారక్ సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ మరో హీరో క్యారెక్టర్ను దిద్దుతున్నాడేమో అని అనిపిస్తోంది. లేదంటే అదే క్యారెక్టర్ను వేరే విధంగా చూపించినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమా కోసం ఏదో భారీగానే ప్లాట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఏమవుతుందో చూడాలి. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాడు. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.